దేవుని నామానికి మహిమ కలుగు గాక. ఎక్కడ వెళ్తున్నామా చూడండి. ఈ కుమార్తెకు మ్యారేజ్ అయ్యి ఉండరాని చెప్తున్నాను 5 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరు. ఏమండి చాలా చోట్లకు తీసుకెళ్ళారు, మందులు కూడా వాడారు. అయితే దేవుడి మందిరానికి మీరు తీసుకెళ్ళారు. వచ్చినప్పుడు ప్రార్థన చేసి దేవుడు మీకు మగ బిడ్డనివ్వబోతున్నాడు అని దేవుడు చెప్పాడు. సో మగ బిడ్డతో పాటు ఇంకొక బిడ్డ కూడా పుట్టారు. కాల చేశారు. కానీ ఇక్కడ చూడండి, అలా చూడన్నా, అందమైన మగబిడ్డ పుడతాడు అని నేను చెప్పడం జరిగింది. అమ్మా 6 సంవత్సరంలో ఇక్కడికి వచ్చిన వెంటనే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పటికీ మీరు గర్భం ధరించారు. ఇక్కడికి వచ్చిన 6 నెలల్లో గర్భం దేవుడిచ్చాడు. చక్కటి పొండంటి మగబిడ్డని అనుగ్రహించాడు. దేవుడు ఏదైతే ప్రవచనం చెప్పారో అది అక్షరాలుగా నెరవేర్చారు. మీరు ఏ ఊరికి వచ్చారండి? మద్రాసులో ఉంటున్నారు. తీసుకొచ్చారు. మన అంజూరే కదా, అంజూరు. మీ పేరు మామిడి, మీ పేరు దుర్గమ్మ గారు. హల్లెలూయా. దేవుడు చూడండి 5 సంవత్సరాలు మందులు వేసిన ఎన్ని ఈ బిడ్డ అంటుంది బాబు, ఎన్నో చోట్లకి ఎన్నో నిజమేనండి కదా. అయినా సరే కార్యం చేశారు. దేవుడు బహుగా దీవించి వర్ధిల్లింపచేయును గాక. చార్లెస్ ఓహో చార్లెస్, గాడ్ బ్లెస్ యూ. చూడండి చక్కటి తెల్లదొరలా పుట్టాలి అన్నారు. గుర్తుందా? తెల్ల దొరలా పుడతాడు అని చెప్పేమో ప్రవచనం. అలాగే తెల్ల దొరలా పుట్టాడు. పేరు కూడా చార్లెస్. గుళ్ళోనే పెట్టారట. మట్లు చూపుతున్నావా? చాలా బాగుంది. ఓకే ఓకే, అలాగే అలాగే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.